సో, లవ్ చేయడం కన్నా ప్రేమించబడటం అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ కొంతమంది దగ్గరే దొరుకుతుంది. మొట్టమొదటిసారిగా ప్రేమ దొరికేది తల్లిదండ్రుల వద్దనే. సో, ఆ తర్వాత మరెవరైనా కూడా. అయితే ఇప్పుడు చెప్పుకో మూవీ కూడా సేమ్ లవ్ అండ్ డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. సో, ఈ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో, ఇక స్టోరీలోకెళ్ళిపోతే ఈ తమిళ్ లవ్ స్టోరీ మూవీ పేరు 'కమలి ఫ్రమ్ నడుక్కువేరి'. సో, ఇది జీ5లో అయితే అవుతుంది. అండ్ స్టోరీలోకెళ్తే కమలి ఆడుతూ, పాడుతూ సరదాగుంటూ చదువులో మాత్రం వెనకబడి ఉంటది. ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను చదవమని ఒత్తిడి చేయరు. ఎందుకంటే పెళ్లి చేసి పంపించాలని చూస్తుంటారు. అయితే కామిలి అన్నయ్య మీద తండ్రి ఎక్కువగా ఆశలు పెట్టుకుంటాడు. అతన్ని బాగా చదివించాలనుకుంటాడు. ఈలోగా ఇంటర్ రిజల్ట్స్ కూడా వస్తాయి. అందులో కమలి అన్నయ్య ఫెయిల్ అవ్వడంతో తండ్రి అతన్ని బాగా తిడతాడు. సో, ఆ తర్వాత ఐఐటీలో ఒక టాప్ ర్యాంకర్‌ను టీవీలో చూస్తుంటారు. అందులో టాప్ ర్యాంకర్ అశ్విన్‌ని చూసి కమలి ప్రేమలో పడుతుంది. అతన్ని కావాలంటే ఎలాగైనా అంటే కలవాలంటే ఐఐటీలో పాస్ అవ్వాలని అతను కలుసుకోవచ్చని ఈ క్రమంలో ఐఐటీకి ప్రిపేర్ అవుతుంది కమలి. అనుకున్నట్టుగానే మంచి ర్యాంక్ అయితే వస్తది. అశ్విన్ చదివే మద్రాసు ఐఐటీ కాలేజీలో సీట్ కూడా దొరుకుతుంది. సో, అక్కడికి వెళ్ళి కూడా ఎక్కువగా చదువు మీదనే కాన్సంట్రేట్ చేస్తుంది. ఆ తర్వాత ఢిల్లీలో ఒక కాంపిటీషన్ నిర్వహిస్తారు. అందులో మద్రాస్ ఐఐటీ నుంచి ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ అవుతారు. వాళ్ళు కమలి, అశ్విన్ కూడా ఉంటారు. సో, వీళ్ళిద్దరూ ఢిల్లీకి కలిసి వెళ్తారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరికి పరిచయం బాగా అవుతుంది. చివరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారా? క్విజ్ పోటీలు ఎలా జరిగితే ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడాలి. సో, ఇదైతే బాగానే ఉంటది మీరు చూడటానికి. సో, ఖచ్చితంగా ఫ్రీ టైమ్‌లో అయితే ట్రై చేయండి. మీకు బాగా నచ్చిద్ది. సో, ఇది ఈరోజు మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.